మీరు ఆశ్రమం గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను విన్న ఒక విషయం గుర్తొస్తుందండి. అక్కడ సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగా చాలామంది ఈ కృత్రిమంగా చేసుకొని వీటిని కూడా ట్రయల్ చేసి అవి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి వారు సంతానం పొందారని చెప్తుంటారు. అది ఎట్లా జరుగుతుందండి అక్కడ? అవునండి, ఇది అక్కడ జరిగే సేవల్లో ఒక ముఖ్యమైన సేవ అండి. ప్రస్తుతం ప్రతి పౌర్ణమి జరుగుతుందండి. ఈ సేవ చేసినప్పుడు మాకు ఒక పక్క ఆనందం ఉంటుంది, ఒక పక్క బాధ ఉంటుంది. మొన్న అంటే ఇప్పుడు మనము మార్చిలో ఉన్నాము, సో ఫిబ్రవరిలో జరిగింది అది. ఫిబ్రవరి 24 పౌర్ణమి, మాఘ పౌర్ణమి అక్కడ 30 జంటలు వచ్చారండి. 30 జంటలను చూసి ఇంతమంది వచ్చారని సంతోషించాలా, లేకపోతే సమాజంలో ఈ సమస్య ఇంత ఉంది అని బాధపడాలా అనేది మాకు అర్థం కాలేదు. సో ఇదేంటంటే మహర్షి ఒక విధానం అక్కడ చెప్తారండి. ఈ విధానం వీరు హిమాలయాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొంతమంది చెప్పారు వీరికి. సో ఇది సంతానం కలిగే పద్ధతి ఇది. సో ఇది మీరు సమాజానికి అందించండి అని. అక్కడ సంతానం లేని ఏ జంట వచ్చినా కూడా ఒక 4 గంటల అక్కడ ఒక పెడతామండి. ఉదయం 8 సుమారు మీకు 2 గంటల వరకు ఉంటారు, భోజనం కూడా పెట్టి పంపిస్తారు. సో ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే, ఒకటి ఈ మహర్షి వారి కోసం ఒక తీర్థం పంపిస్తారు, మూలికలతో చేసిన తీర్థం. అలాగే వీళ్ళందరికీ కూడా ఆయన తపస్సుకి దారిపోసి ఆయన చింతన పడతారు. అరే వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ సంతానం కావాలనుకుంటున్నారు, వీళ్ళకి లేదే అని చెప్పాను. అలాగే వీళ్ళకి ఒక సైన్స్ చెప్తారండి. అంటే ఆ సైన్స్ చెప్పి తర్వాత వీళ్ళకి ఒక ఫుడ్, ఒక మెడిసిన్ ఇస్తారు. ఈ మెడిసిన్ ఏంటి అంటే ఇది మీరు ఏ షాప్లోనూ కొనుక్కోవచ్చు. అక్కడేమి మీకు తెలియని మెడిసిన్ ఏం కాదు, మీరు ఏ షాప్లోనూ కొనుక్కోవచ్చు మీరు. ఇది వాడినప్పుడు, ఆ మెడిసిన్ వాడి ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనకు అమ్మా నాన్న ఇద్దరూ పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే కదండి పిల్లలు పుట్టేది. సో ఇప్పుడు ఈ అమ్మా నాన్న వీళ్ళల్లో ఏదైతే మన ఈ రీప్రొడక్షన్కి అవసరమైన అవయవాలు ఉన్నాయో, అంటే జన్మనివ్వడానికి ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటిని ఉత్తేజపరిచే అనేది బహుశా తప్పు పదం, వాటిని చైతన్యపరిచే సిద్ధం చేసే అది, వాటి ఎఫిషియన్సీని పెంచే మందు అనమాట. అంటే సంతాన ప్రాప్తి కోసం సిద్ధం చేయండి అంతే. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నది అండి ఇక్కడ కూడా, అంటే మనం సృష్టి నుంచి దూరం అయిపోయి ఆ ఛార్జ్ మనం తీసుకోలేక మనలో ఉన్న సిస్టమ్స్ మొత్తం కూడా ఇన్ఎఫిషియెంట్ అయిపోయాయి. అది ఏదన్నా కావచ్చు, ఏది జీర్ణం చేసుకునే వ్యవస్థ అవ్వచ్చు, గాలి తీసుకునే అవ్వచ్చు, పిల్లలు పుట్టే వ్యవస్థ కావచ్చు. ఇప్పుడు ఆ పిల్లలు పుట్టించే వ్యవస్థ అమ్మలో వేరే ఉంటుంది, తండ్రుల నాన్నలో వేరే ఉంటుంది. దీన్ని చైతన్యపరిచేదానికి అవసరమైన ఫుడ్, అవసరమైన మెడిసిన్ వాళ్ళకి చెప్తాం. చెప్పి మీరు దీన్ని ఫాలో అవ్వండి అంటాం. ఇది ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు గర్భసం తీసేస్తారండి, నాకు పిల్లలు కావాలి అంటే కుదరదు. అది సృష్టికి వ్యతిరేకం. కానీ ఎవరికైతే అవయవాలు ఉండి అవి చైతన్యంగా లేవో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. తగిన వయసు ఉండి వాళ్ళకి, తగిన వయసు కాదండి, మాకు 55 సంవత్సరాల వాళ్ళకు కూడా జరిగింది. సో వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళకి చాలా పెద్ద వయసులో వాళ్ళ బాబు చనిపోవడం, ఆ కష్టంలో ఉన్న వాళ్ళు మళ్ళీ కావాలనుకుని రావడం వాళ్ళకు కూడా జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు లేనప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తారు. మేము చేసే మనం ఒకటే ఏంటి అంటే, మీ టెస్ట్ ట్యూబ్ బేబీకి మీరు వెళ్ళండి. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఏంటి, సైంటిఫిక్ అది దానిలో రాంగ్ అని కానీ తప్పని కానీ ఏమీ లేదు. కానీ ఈరోజు మీ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలి అంటే, ఒకటి బోల్డ్ ఖర్చు, 2 శరీరం కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇది ట్రై చేయండి. ఇది మీకు అవ్వకుంటే మీరు వెళ్ళండి. ఇదేంటి మేమేమి ఫ్రీగా చేస్తున్నాం, ఏం ఛార్జ్ లేదు. అసలు మీరు ఆ రోజు అక్కడ రావడం, ఈ ప్రోగ్రామ్ అయిపోవడం, ఆ డయట్, ఆ మెడిసిన్ మీరు ఫాలో అవ్వడం. సో క్లియర్గా మీకు చెప్పేస్తాం. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి 10 సార్లు రావాలా అవసరం లేదు. ఒకే ఒక సెషన్ మీరు చేసుకోండి అంతే. దీని ద్వారా చాలామందికి మేలు జరిగింది. ఇది ఈ మధ్య మొదలు పెట్టామండి, అంటే బహుశా 2-3 ఇయర్స్ అంతే. కానీ ఈ మహర్షి దగ్గర ఇది ఉంది అన్న సంగతి మాకు తెలుసు ఎప్పటి నుంచో. అది సమాజానికి ఆయన అప్పుడు అందించలేదు, కానీ అది తెలిసిన వాళ్ళు, ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు దాన్ని వాడుకున్నారు. ఎవరో కాదు, నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు పుట్టకుండా పోవడం అనేది ఏమీ లేదు, కానీ నేను ఈ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు సమాజానికి పనికొచ్చే పిల్లలు కావాలని అడిగాను నేను. సో అప్పుడు ఆయన నుండి అలాగే అన్నారు. కొద్ది రోజుల తర్వాత నాకు చెప్పారు ఏం చేయాలి అని. సో ఏం చేయాలి అని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ మాకు ఆఖరికి మా పాప గురు పౌర్ణమి పుట్టిందండి. అంటే మీరు సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో చూడండి మీరు. ఇప్పుడు మేము వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు సంతానం లేనప్పుడు రావద్దు ఇక్కడికి, ఉత్తమ సంతానం అది. ఇప్పుడు అసలు మీరు పట్టుకున్నారు. ఇప్పుడు
ఈ పద్ధతి ఏంటి, ఉత్తమ సంతానం కోసం పెట్టిన సిస్టమ్ని ఈరోజు సంతానం లేమి అని వస్తున్నారు అక్కడికి. అందుకే ఏంటంటే అసలు లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ అన్నట్టుగా వస్తున్నారు, కానీ ఉండేది ఏదో ఉత్తమమైనది ఉంటేనే మంచిది కదా. కరెక్ట్. అందుకని ఏంటి అంటే అసలు పద్ధతి ఏంటి అంటే మీరు పెళ్ళైన వెంటనే మీరు అక్కడికి వచ్చారంటే, ఇంకా పెళ్ళైన పక్క రోజే ఆ పెళ్లి బట్టలతో వచ్చిన వాళ్ళకి ఈ అమ్మవారి ఒడిలో నిత్యం ఒక వస్త్రం ఉంటుందండి, అది వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే మహర్షికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇలా కాపాడేదానికి ఎంతమంది మహర్షులు తప్పిస్తే ఇంతవరకు వచ్చిందండి. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనం ఆ రోజులాగా అడవిలో ఎవరు పడితే వాళ్ళు తిరిగితే ఒక పద్ధతి ఉండదు కదండి, ఉండదు కదా. ఆ పుట్టే వాళ్ళకి బాధ్యత ఉండదు కదా. ఈ కుటుంబం అనేది ఎంతమంది మహర్షులు కష్టపడి తీసుకున్న పద్ధతి. ఈ వివాహ వ్యవస్థ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది, ఈ వ్యవస్థకి వాళ్ళు చాలా గౌరవం ఇస్తారు. అందుకని పెళ్ళైన కొత్తల్లో వస్తే వాళ్ళ వస్తువుని తీసుకోవచ్చు. మేమేం చెప్తాము, ఈ సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రామ్ని మీరు ఎంత త్వరగా మీరు అటెండ్ అయితే మీకు అంత మేలు. మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆగి పుట్టినప్పుడు కాదు రావాల్సింది, మీరు ముందే వచ్చేసేయండి అంటాం. సో అందుకని మీరు అన్నట్టు ఏంటంటే దాని పేరు సంతాన ప్రాప్తిరస్తు అనే దాన్ని మార్చి సత్సంతాన ప్రాప్తిరస్తు అని పెట్టాలేమో. అలాగే మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు ఎప్పుడో అంతా ఇబ్బంది పడిన తర్వాత క్యూర్ కోసం వచ్చే బదులు మీరు ముందే వస్తే ఇంకా మేలు. ఇప్పుడు మీతో కిషోర్ మాట్లాడారు, కిషోరే దీన్ని నిర్వహిస్తారండి. ఎందుకంటే ఆ బాబుకి చాలా తపన. అంటే మన భారతదేశంలో ఈ తపస్విల చైతన్యంతో పిల్లలు పుట్టాలి, వాళ్ళు జీవితంలో చాలా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు జీవితంలో సాధించాలి, అది అతను ఇంకో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అతను పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్ళైన పిల్లలకి పిల్లలు మంచి పిల్లలు పుట్టాలని తపన. ఈ మహర్షుల తపశక్తితో పుట్టాలని తపన అనమాట ఆయనకి. ఆ తపన వల్ల అతను అది చేస్తున్నారు. ఈ మహర్షి ఏదైతే మాకు తపశక్తి ఇవ్వడం అంత ఇస్తారో, ఇక్కడ గ్రౌండ్లో ఎవరో ఒకరు ఉండాలి కదండి చేసేదానికి. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, మీరు ఆయన కలవలేరు, అక్కడికి వచ్చినప్పుడు మీకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఉండాలి. అది కిషోర్ ఆ బాధ్యత తీసుకున్నారు. గురువుల ఆశీస్సులతోనూ వారి యొక్క చైతన్యంతో పుట్టే వాళ్ళందరూ కూడా సత్సంతానమే ఉంటుంది ఖచ్చితంగానండి. వాళ్ళకి వాళ్ళు అనుకోకపోయినా కూడా అండి. అందుకనే వాళ్ళు మనం ఇంతకుముందు కూడా పెళ్ళయిన తర్వాత వాళ్ళని మంచి ఆలయం తీసుకెళ్ళి వ్రతాలు చేయించేది. ఇవన్నీ కారణం కూడా వారికి ఆ శక్తి రావాలి, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో వారి యొక్క శక్తి వీళ్ళలో నిండితే నెక్స్ట్ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అనేసి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. అందుకే మనకు ఉన్న పద్ధతుల్లో కూడా పెళ్ళైన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తారు. ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు, అప్పుడు తీర్థాలకు వెళ్ళేవాళ్ళు పసుబట్టలతోనే పంపించేవాళ్ళు. ఎందుకంటే కారణం ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ చెప్పాలంటే ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ స్పేస్ అంటారు, అంటే తపశక్తి నింపబడిన ప్రదేశాలు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు ఆ మేలు వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. అసలు మనకు పాత రోజుల్లో పెళ్ళిళ్ళు కళ్యాణ మండపం గుళ్ళో జరిగేటివి. ఎందుకంటే అది ఒక మంచి ప్రదేశం, మంచి ఎనర్జీ ఉన్న ప్రదేశం అని చెప్పేసి.